Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు చేసిన ఐటమ్ ఏంటంటే నేను చెప్తాను. రమ్మగారు మురుకులు చేద్దాం. అయితే ఈ మురుకులు చాలా రకాలు చేసుకుంటాం. బియ్యం పిండితో బ్రహ్మాండంగా ఉంటాయి. బియ్యం పిండిలో రకరకాలు కలపచ్చు. మనం ఏం చేద్దామంటే మినపిండి బియ్యం పిండి కలిపిన మురుకులు చేద్దాం. ఓకే. అయితే మామూలుగా ఇదివరకటి రోజుల్లో బాగా మా చిన్నప్పుడు ఒక గ్లాసు మినపప్పు అయితే 3 గ్లాసుల బియ్యం కలిపి విసిరేసేవాళ్ళు. తిరగట్లో విసిరేసేవాళ్ళు. ఆ పిండితోటి మురుకులు చేసేవాళ్ళు. జంతికలు అంటే శనగపిండిది కాకుండా మురుకులే చేసేవాళ్ళు. అయితే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొంచెం మెథడ్లో చిన్న మార్పు చేసాము. మినపప్పుని లేతగా వేయించుకుందాం. వేయించేసాము ఆల్రెడీ. ఇప్పుడు వేపు చూపించట్ల, ఎవరి అవగాహన బట్టి వాళ్ళు చేసుకోవటమే. ఇదేంటంటే మినపసున్నికి చేసినంత డార్క్ వేపు రానివ్వకుండా కొంచెం వేయించాలి, కమ్మని వాసన వచ్చేదాకా. ఆ వేయించిన మినపప్పుని గ్రైండ్ చేసేయండి. తిరగలుంటే ఎంచక్కా విసురుకోండి, బంగారు కొండలాగా. అంతేనండి, ఇంతే. ఇప్పుడు ఇది ఎంత పిండి ఉందో దానికి 3 ఇంతల బియ్య పిండి, ఇంతే కొలత. మనం పచ్చిపిండి పట్టించుకున్నా ఇదే కొలత, ఇలా చేసినా ఇదే పంద. 1కి 3 ఇంతలు బియ్యం. 1కి 3 ఇంతలు బియ్యం. ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్. ఉప్పు, నువ్వులు, ఇంగువ, అంతే. ఏం కారం లేదు, ఏముండదు. కమ్మగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. ఒకసారి చెప్పేయండి, మొత్తం కలిపేస్తామా? మినపిండి బియ్యపిండి కలుపుకుంటాం. 1 గ్లాస్ మినపిండి, 3 గ్లాసుల బియ్యము, దానికి సరిపడా ఉప్పు, అందులో ఆ మాత్రం నువ్వులు, అంటే వస్తువుని చూసి వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల నువ్వులు. తర్వాత కొంచెం ఇంగువని నీటిలో వేసి ఒక 5 నిమిషాలు వదిలిపెడితే ఆ ఇంగువ నీళ్ళు పోసి కలపండి. ఇంగువ నువ్వులు కలిసిన వాసన ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో కారం ఏముండదు. చిన్నపిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు. బియ్యము మినువులు కాబట్టి పండగ రోజుల్లో చేసుకోవచ్చు. ఇవేంటంటే మా ఇళ్లలో ఎక్కువగా మా ఫ్యామిలీస్లో చేసేది ఏంటంటే సీమంతాలప్పుడు ఒళ్ళో పెట్టడానికి ఇది వాడతారు. చలిమిడి జంతికలు, ఇవి మురుకులు పెడతారు. ఈ మురుకులు ఏంటంటే సీమంతాలప్పుడు నువ్వులు వాడరు. మిగిలిన అన్నప్పుడు అంటే యజ్ఞాలు, హోమాలు, ఉపనయనాలు చేస్తే అప్పుడు చేసేవి ఈ మురుకులే అన్నమాట. శనగపిండి పడని వారు కూడా ఇలా చేసుకోవచ్చు కదండి. అంతే. కలిపేద్దామా పిండి? రైట్ అండి, రెడీ. మీరు ఎప్పుడైనా తిరగలు తిప్పారా రమ్మగారు? మా తిరగలే, నా చిన్నతనం అంతా తిరగట్లోనే నడిచింది. మీరు చేశారా? నేను కూడా చేశాను. మా దగ్గర బుజ్జి తిరగళ్ళు ఉన్నాయి, పెద్ద తిరగళ్ళు ఉన్నాయి. ఓకే. ఇంగు పాలు అంటారు దీన్ని. మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంగువ ఇట్లా పొడి ఇంగువ కాకుండా పాల ఇంగువని ఇట్లా ముద్ద ఇంగువ దొరుకుతుంది, అది తెప్పించుకోవాలి. ఆ ఇంగువతోటైతే అది ఇంకా మంచి వాసన వస్తుంది. ఇంగువని ఒక్కసారి నీటిలో వేసి కలగలిపి ఉంచుకోండి. రెసిడ్యూ రాకుండా నీళ్లు పోసుకుంటేనే బాగుంటుంది అనమాట. లేకపోతే ఎక్కడైనా ఒకచోట ఎక్కువ ఉండిపోతుంది. ఇదిగో కరిగిపోయింది చూడు. ఓకే. ఏమి ఇమ్మంటారు? ముందు మినపిండి ఇచ్చేసి. ఇదిగోండి అమ్మగారు, మినపిండి. ఒక మినపిండికి 3 బియ్యపిండి వేస్తాం. ఇది మామూలు కొట్టుపిండే. 1 వేశారు రమ్మగారు బియ్యం పిండి. ఇగో 2 కప్పు అండ్ 3 కప్పు. 3 కప్పుల బియ్యపిండి బాగా చక్కగా కలిపేసేద్దాం. ఉప్పు ఇచ్చేసి ఎంత సరిపడా వేసుకుందాము. 1 స్పూన్ నేను వేస్తాను, కొంచెం వేద్దాం. తర్వాత నువ్వులు కూడా నువ్వు పప్పు అండి. నువ్వు పప్పు అంటే తెల్ల నువ్వులు ఉంటే అవి, నువ్వు పప్పు కనుక దొరికితే ఇంకా బాగుంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. సరిపోతాయా? కనపడుతూ ఉంటాయి. అయితే దీంట్లో ఫైనల్ టచ్ ఏంటంటే మనం ఇంగు పాలతో పాటుగా కాగిన నూనె పోసుకోవాలి. ఇవి అప్పుడు క్రిస్ప్గా వస్తాయి. నూనె ఏం చేయాలి, పెద్ద మూకుడు పెట్టుకోకుండా ముందు ఒక చిన్న మూకుడులో కాస్త నూనె కాచి పోసేసుకుందాం. మాత్రం నూనె కాచి పోసుకుంటే క్రిస్ప్గా వస్తాయి. ఓకే. ఆ నూనెని కాగనివ్వాలి. వేడి నూనె కనుక పోస్తే ఇవి బ్రహ్మాండంగా వస్తాయి. ఇప్పుడు ముందే పెద్ద మూకుడు పెట్టేసుకున్నాం అనుకో, నూనె పెట్టుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. మరి వేసుకుని తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకోవటమో ఆఫ్ చేయటమో చేయాలి. అన్నిసార్లు కాల్చడం ఎందుకు, ఒక చిన్నదంతా వేసుకుంటే సరిపోతుంది కదా. మనం ఇది కలుపుకుని ఈ లోపల చక్రాలవి రెడీ చేసుకుని జంతికలు గొట్టం అంటాం మేము, మీరేమో చక్రాల గిద్దలు అంటారు. నూనె కాగింది చూడు చేయ. అవును గారు.
ఒకసారి పిండి అంతా ఈవెన్గా కలిపేస్తే సరిపోతుంది. తర్వాత నీళ్ళు పోసి కలిపేసుకోవాలి. ఇది దీంట్లో రెండో కీ పాయింట్ ఈ కాగిన నూనె పోయటం. పిండి కూడా చూడు ఒక తమాషాగా అవుతుంది. పొడి పిండి లక్షణం ఉండదు, వాసన బాగుంటుంది. పిండి రెడీ. ఇగో ఓకే. దీన్ని ఆరిపోనివ్వకుండా ఉంచుకోవాలి. ఏదైనా ఒక తడిబట్ట లేదా ఒక మూత పెట్టి పెట్టుకుందాం. ఓకే, ఒక 5 నిమిషాలు, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఈ లోపల మనం మూకుడు పెడదాం. తర్వాత అందులో నువ్వు స్టవ్ వెలిగించేసి నూనె కాగనిచ్చి అప్పుడు మనం ఈ మూకుడివి నింపేసుకుందాం. మామూలుగా ఇది ఏంటంటే బియ్య పిండి కదా, కొంచెం ఈ హోల్ ఇట్లా ఇన్ని ఉన్నది. దీన్ని స్టార్ దాంతో కూడా చేసేసుకోవచ్చు, స్టార్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇలా ఇదైతే ఇంకా కొంచెం చకచకా కూడా అయిపోతుంది. కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి క్విక్గా వేగిపోతుంది. ఓకే, దాంట్లో పట్టే ఉండని కరెక్ట్గా తీసుకోవటమే. చూడు పెద్దగా చేతికి ఏం అండట్లేదు. అవునవును, అలా ఇంకొంచెం వేసుకుంటాం. దీనికి ఫుల్గా పెట్టుకోవచ్చు. ఒక వాయికి ఒక 30 ఇది పట్టేస్తుంది. ఓకే ఓకే, చేతికి బరువు అవ్వకుండా ఉండటం కోసం. అందులో రకరకాల చాలా పిండి పడుతుంది. ఇది ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది కదా, మన ఇంట్లో ఏది అలవాటు ఉంటే అది. నూనె బాగా కాగనిచ్చి సిమ్లో మీడియంలో పెట్టుకుని వేయించుకుందాం. ఓకే, ఇంకొక క్షణం కొంచెం కాగితే దీన్ని ఇలా సన్నటి చక్రాలతోటి కానీ లేకపోతే నక్షత్రాలు, అదే మన స్టార్ ఉంటుంది కదా, అది కూడా ఎందుకంటే బియ్యపిండే కదా వేగిపోతుంది. అవునవును, అంటే తీసేటప్పుడు మరి ఇది ఎర్రగా అవ్వదు, కొంచెం తెల్లగానే ఉంటాయి. అది వేగితే అది పైకి తేలి వచ్చేస్తుంది, వేగిన మొహం కనపడుతుంది. ఒకసారి దాన్ని నురుగు తగ్గిద్దారు అమ్మగారు. ఆ నురుగు తగ్గిపోతుంది. పల్లి నూనె కాబట్టి నీకు నురుగు ఎక్కువ వస్తుంది. ఒక 2 నిమిషాల్లో అది సెట్ అయిపోతుంది. ఆ తర్వాత తీసేసుకోవటం. ఒకవేళ మనకి ఇలా కాదు స్టార్ తోటి అయితే మన చిన్న గరిటె ఉంటుంది, చిల్లుల గరిటె మీద ఇట్లా తిప్పటం, అందులో వదిలిపెట్టి మన ఇష్టం షేపులు అంతేనా. కాకపోతే రెండే, ఒకటి ఇది, రెండోది స్టార్. తిప్పమంటారు అమ్మగారు. ఇంకొక నిమిషం ఈ నురుగు తగ్గాక తిప్పేసుకోవచ్చు. ఒకసారి చూడు. ఓకే, తీసేనా వెనక్కి తిప్పు. ఇంతే కలరు. ఇది చల్లారేసరికల్లా కరకరలాడుతూ వచ్చేస్తుంది, చాలా క్రిస్ప్గా వస్తాయి. ఓకే, తినేటప్పుడు వాసన కూడా మినప రుచి తెలుస్తూ ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. గరిటె మీద వేసాను. ఈ ప్రాసెస్ నేను కూడా చూసాను రమ్మగారు. అంటే అదే ఇప్పుడు స్టవ్ ఎత్తు గట్టెత్తు ఆ గోల లేకుండా నూనెతో భయం ఉన్నవారు ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు అంటే పిండి కూడా మన మాట ఈజీగా వింటుంది. అవును అవును. ఓకే, స్టార్ పెట్టి వేసుకోవచ్చు. కొంచెం నిదానంగా మాత్రం కాలనివ్వాలి అంతే. బుజ్జి బుజ్జివి కావాలంటే చేసుకోవచ్చు, కాస్త పెద్దవి కావాలన్నా 2-3 రౌండ్లు తిప్పుతారా? 2 రౌండ్స్ చాలు, చిన్న చిన్నవి. ఒకవేళ పెద్దవి అయితే పెద్దది తిప్పుకోవటం. ఇది మనకి అలవాటు అవ్వటమే, ఇది అలవాటు అవ్వాలి కదా, ఈ చెక్లి అంతే. చూడండి అమ్మగారు, తీసేనా? ఈ ఎర్రగా వేగినవి తీసేసేయి. ఇంతే రంగు వస్తుంది, చూసుకుని తీసుకో. మరి రెడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దా? ఎందుకంటే ఇది బియ్యపిండి కదా, అందుకని. శనగపిండి అయితే నీకు ఆ కలర్ వేరు ఉంటుంది. ఓకే, బియ్యపిండి రంగు ఇదే. ఓకే, ఇలా గెరెట్ మీద వేసుకుని వదిలితే చాలా సింపుల్గా అనిపిస్తుంది. అదే మనం పెట్టుకున్న నూనె, పల్లి నూనె అనుకో, ఈ పొంగి చేతుల మీదకి వస్తుంటుంది. అవునవును, ఇది ఈజీగా ఉంటుంది. అంటే ఈ షేప్ అయితే మనం ఇట్లా చేయగలుగుతాం. కొద్దిగా ఇది పనబడింది అనుకో, ఈజీగా ఉంటుంది. ఈ పనులు కింద కూర్చొని చేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అవునండి, ఇది ఎత్తు మీదకి చేయడానికి కొంచెం ఇబ్బంది. కొన్ని నుంచోనే చేయగలం, కొన్ని కూర్చొనే చేయగలం, పనిని బట్టి కదా. పనిని బట్టే ఓపిక్గా ఉండి 2 మనుషులు ఉంటే చిన్న చిన్నవి చుట్టుకుని వేయించుకోవచ్చు. అవునవును. నీ మురుకులు రెడీ చూసుకోజయ్యా. మురుకులు, చక్కినాలు అట్లా అంటాం, చెక్కిలాలు అంటాం. చక్కిలాలు మురుకులు సూపర్. ఇవి సన్నటి వాటితో అంటే కొంచెం మీడియం సైజు వాటితో చేసుకోవచ్చు. ఇలాగ స్టార్ పెట్టైనా చేసుకోవచ్చు. ఓపిక్గా ఉండి చిన్న చిన్నవి చుట్టుకోవచ్చు, లేదా పెద్ద పెద్దవి చుట్టేసేయచ్చు. నూనెలో అయినా వేయచ్చు, మనం వేసినట్టు ప్లేట్ మన గరిటె మీద వేసైనా వేసుకోవచ్చు. ఎలా చేసినా మినప్పిండి బియ్యం. టేస్ట్ చూడమని అనండి రమ్మగారు. టేస్ట్ చూడు జయ ఒకసారి. అది మీరు అఫీషియల్గా అనాలి కదా. తక్కువ అనిపించు, అదిగో విరిగింది. నువ్వు కరకరలాడిచ్చు, అప్పుడు సౌండ్ కూడా తెలుస్తుంది.
కర. కరకర మినపప్పు వేయించిన వాసన వస్తుంది. ఎక్సలెంట్ అయిన రుచి. ట్రై చేసి చూడండి. సూపర్ ఉంది రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ జయ. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ష్యూర్.